ముస్తాబాద్ అన్న, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్, కేటీఆర్. ఏమన్నా జరిగింది? మా ఇల్లు తీసేసిర్రు అన్న, రోడ్డు వెడల్పు అని చెప్పి మాకు మాయమాటలు చెప్పిర్రు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, జాగ్ ఇస్తాము, నష్టపరిహారం ఇస్తామని ఊరికే నోటి వరుసగా మాట వరుసగా చెప్పిర్రు. ఇల్లు తీసేపించారు. మాకు ఉండనీకి లేదు. మొత్తం 105 గజాలల్లో దాదాపు 80 గజాల దాకా పోయింది. మేము ఏడ బతకాలి? మీరు ఏ పార్టీ? ఏ పార్టీ అని కాదన్న, మేము ప్రజలము. ప్రజలం. అంటే మన వీళ్ళదే కదా కేటీఆర్ వాళ్ళు. కేటీఆర్ అన్ననే. కేటీఆర్ అన్న కలుగుదామని నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన. ఆర్ కృష్ణయ్య గారి రికమెండేషన్ తోటి మాకు ఇప్పియాలి, నష్టపరిహారం ఇప్పియాలనేసి కలెక్టర్కి పెట్టుకుంటే కలెక్టర్ కలవాడు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సార్ కీమియా నాయక్ సార్కి ఇస్తే మీది ఎంక్రోజ్డ్ ల్యాండ్ ఏమో. ఎంక్రోజ్డ్ ల్యాండ్ అయితే మా పేరు మీద రిజిస్టర్ ఉన్న ల్యాండే కదా. ఎంక్రోజ్ ల్యాండ్ అని ఎట్లా అంటారు? ఆయన అనేసి ఆర్ఎన్బికి పంపిస్తే ఆర్ఎన్బి మేమేం చేయలేము, అప్పుడైంది కదా. మరి కేటీఆర్ గారికి ఒక లెటర్ రాయొచ్చు కదా. కేటీఆర్ గారికి మాకు అన్యాయం జరిగింది, మహేందర్ అన్న నాకు తెలుసు. ఆ అన్నకు చెప్పుకున్నాం, చాలా చెప్పుకున్నాం, కానీ ఏం కాలేదు మాకు ఇప్పటిదాకా. ఇప్పుడు బండారి తిరుపతి అన్నకు కూడా చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు ఫోన్లు చేస్తే కలవయు. ఏం అంటే అప్రోచ్ అవ్వడానికి మాకు వీలు ఉండదు అన్న కేటీఆర్ అన్నకి. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని అనుకుంటారా? మాకు న్యాయం కావాలి. చేస్తారా చేయరా అనేది చేయాల్సిందే వాళ్ళు. 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది కదా. అవునన్న, మీరు వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళి నన్ను అప్లికేషన్ పెట్టుకున్నా. మీకు కొద్ది రోజుల్లో మెసేజ్ వస్తుంది, అప్రోచ్ అవుతారు అని చెప్పారు. కానీ ఎంతవరకు అప్రోచ్ అవుతారు అనేది చూడాలి. ఇందాకనే వచ్చిన అన్న. నేను ఆర్ కృష్ణయ్య ఎంపీ గారి ద్వారా రికమెండేషన్ మీద వెళ్ళి నష్టపరిహారం ఇవ్వాలి వీళ్ళకి ల్యాండ్ అక్వైర్ చేసినందుకు. మాకు ఏమీ లేదు, ఆధారం లేదు, బతకనీకి లేదు. ఇప్పుడు మా ఇంటి పరిస్థితి, ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఇంట్లో నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, చావు బతుకుల మధ్య ఉన్నారన్న. మొన్నటిదాకా 2-3 నెలలు హాస్పిటల్లోనే ఉందమ్మ. ఎవరికి చెప్పుకోవాలి ఈ ప్రాబ్లమ్స్? కలవలేదన్న. ఇక్కడ అంటే ఆఫీస్లో ఉన్నారు సార్లు, మేడంలు. వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్న, వాళ్ళు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఒక 7 రోజుల వరకు మీకైతే నెంబర్ వస్తుంది ఈరోజు అనేసి అన్నారు. అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది దాన్ని ముందుకు తీసుకుపోవడానికి? మీ పరిష్కారం అది 10 రోజులు అన్నాయి, 10-15 రోజులు అన్నారు. మరి అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అవి ఎలా? ఇప్పుడేమో ఈ గేట్లు అంటే లోపలికి అలవ్ లేకుంటుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గేట్లు అనేది మొత్తం బద్దలు కొట్టేసి చేసిండు. మీకు ఎలా అంటే మీరు అది మంచి పరిణామం వెళ్ళడం. కేసీఆర్ గారు ఎందుకంటే సార్ నేను ఒకటి చెప్తాను, అది ప్రజావాణి అనేది అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్లలో అక్కడ ఉంది అని వెళ్తామే తప్పితే అక్కడ జరిగేది మాత్రం అసలు సిరిసిల్ల, నాకు మిగతా ప్రజావాణిల గురించి తెలియదు, కానీ సిరిసిల్లలో మాత్రం నాకు జరగలేదు, మిగతా వాళ్ళకు కూడా జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ అని ఉన్నారు అంటే అప్పుడు ఐటీ మినిస్టరు, ఆయన వేరే వర్క్లలో అక్కడక్కడ ఉంటారు. కేటీఆర్ అన్నకు స్పెషల్గా వెళ్ళి కలుద్దామన్నా కూడా మాకు కుదరని పరిస్థితి. అదే సిరిసిల్ల అంటే అందరూ కేటీఆర్ వాళ్ళదే కదా, అంత బాగానే జరిగింది, మీరేమో అన్యాయం జరిగింది అని అంటారు. ఓవరాల్గా అన్యాయం జరిగిన ఇప్పుడు బాగా ఉంటారు అనుకుంటున్నారు మీరు? అన్యాయం ఏ రకంగా అన్యాయం అంటారు? అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీలాగానే ఒకవేళ ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? మాలాగా చాలామంది ఉంటారన్న. ఇప్పుడు ఈ హక్కుల గురించి, రాజ్యాంగం గురించి, దాని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అది చెప్పడానికి ఎవరు ఉండరు, కానీ మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాయమాటలు చెప్తారు. కానీ ప్రజలకి ప్రజాపాలన కావాలంటే సక్రమంగా ఉండే రాజకీయ నాయకులు కావాలి. వాళ్ళు ప్రజల పరిస్థితులు అలా అర్థం చేసుకోవాలి. ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు రోడ్డు వెడల్పులో ఏ రకంగా తీస్తాడు? దోపిడీ కదా, అది మొత్తానికి దోపిడీ చేసినట్టే కదా. నేనన్నా ఇప్పుడు పొలిటికల్గా నాకు కూడా కేటీఆర్ అన్నగారంటే అభిమానం ఉండే. ఎందుకు మాకు జరగలేదు కాబట్టి మేము పోరాడాల్సిందే, అభిమానం ఉండే. నేను ఇంకోటి చెప్తానన్నా, 2010లో నేను తెలంగాణ కోసం చావదాకా పోయి వచ్చిన. 2010లో కృపా కాంప్లెక్స్లో నేను పాయిజన్ తీసుకొని చచ్చిపోదాం అనుకున్నా. నన్ను అపోలోమి హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు. అప్పుడు ఆ టైంలో డిశ్చార్జ్ అయిన తర్వాత కంప్లైంట్ వెనక్కి తీసుకొని అక్కడ వచ్చినప్పుడు కేటీఆర్ అన్న 4,000 చేతిలో పెట్టిర్రు. అప్పుడు పేపర్లో 1,00,000 రూపాయలు ఇచ్చిర్రని రాపించుకున్నారు. నిజంగా అది నాకు అప్పుడే అనుకున్న, ఏంది ప్రభుత్వాలకు ఇట్లుంటాయా, ఈ రకంగా ఉంటాయా నేను అనుకున్నా. కానీ మా ఇల్లు మా నాన్న కట్టుకున్నది, మా నాన్న సంపాదించిన కొన్న ఇల్లుని తీసేసి మాకు ఎవరు దారి చూపిస్తారు ఎప్పుడు? మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరగాలనుకుంటున్నా. న్యాయం జరగకపోతే పోరాడతానన్నా, జరగాల్సిందే. ప్రజలకు ఏం చెప్తారు మీరు?
ప్రజలు చట్టంలో ఉన్నాయి ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు వెడల్పు అని చెప్పి వాళ్ళు చెప్పే మాయ మాటలు వినేసి అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే అది ఎవ్వరు వినకుర్రి. మాకు చట్టపరంగా మాకు రాసియాలి, లెక్క రాసియాలి, ఏ రకంగా తీస్తారు అనేది బరాబర్ రాసి వాళ్ళు ఇచ్చిన తర్వాతనే తీపించుకోవాలి ఏదన్నా. సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు. ఈ రకంగా ఈ స్టార్టింగ్ మంత్ కాబట్టి ఒకవేళ ఇదే రకంగా కంటిన్యూ అయితే చాలా మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా తోడ్పాటుగా ఉంటారు గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజలకి సహాయం చేస్తే 100% గవర్నమెంట్కి తోడుగా ప్రజలు కూడా ఉంటారు. జనాలు ప్రజా దర్బార్ అంటే లోపలికి పంపించట్లేదు, బయట నుంచి బయటనే పంపిస్తారు అని అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఈ రోజు అయితే నాకు 2-3 సార్లు వెళ్ళినా అన్న, 2-3 సార్లు వెళ్ళి కలిసేసి వాళ్ళతో మాట్లాడి అప్లికేషన్ పెట్టుకున్నా. వాళ్ళని కలిసినప్పుడు అంటే మన నాయకులు అయితే లేరు కానీ వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి కలిస్తే పర్లేదు, బాగానే అనిపించింది. అంటే మనకు న్యాయం జరిగితే మంచి జరిగిందని చెప్తాం కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేం కదా.